న్యూస్ కి స్వాగతం. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని నర్మెట్ట మండలంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి విత్తన మేళాలో గల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. అలాగే మహిళా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ విక్రయాల తీరును పర్యవేక్షించి కేంద్రం మరింత సమర్థవంతంగా పనిచేసేలా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, సర్పంచ్ శ్రీధర్ గౌడ్, ఎంపీడీఓ, ఏడీఏ, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖతం అవ్వడానికి వెయిట్ చేయకండి, లేకపోతే ఏమైతుంది అంటే లైన్ పెరుగుతుంది, మరి ఇబ్బంది కూడా పెరుగుతుంది. ఓకే, సో మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంత గొప్పగా ఈసారి మీరు రికార్డ్ బ్రేకింగ్ ప్యాటీ మనం చేయగలం. మీ అందరికి పైసా కూడా పడింది. మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకసారి ఇది వాడుకొని చూడండి. ఓకే, ఇప్పుడు కాదు, నెక్స్ట్ సెకండ్ టైం థర్డ్ టైం వాడతారు కదా, అప్పుడు స్ప్రేయర్లో పెట్టి వాడుకొని చూడండి. థర్డ్, అగ్రి స్టాక్ గురించి చెప్పారు మేడం. రైస్ గురించి ఒక పెద్ద మనిషి అడిగారు మాకు. దయచేసి మా జిల్లాలో 1,80,000 దాకా ఫార్మర్స్ ఉన్నారు, కానీ 1,41,000 మాత్రమే అయింది. ఇప్పుడు కూడా 39,000, 39,000 మంది చేయలేదు. సో వచ్చిన టైంలో ఇప్పుడు ఏమో అవుతుంది అంటే ఈ ఫర్టిలైజర్ యాప్స్ అన్ని వస్తున్నాయి. యూరియా యాప్ వచ్చింది, తర్వాత రేపు నేషనల్ ఫర్టిలైజర్ యాప్ కూడా వస్తున్నాయి. సో మీరు ఒకవేళ రిజిస్టర్ చేయలేకపోతే మళ్ళీ ఏదైనా కావచ్చు. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏమంటే, దయచేసి మీ ఎవరెవరు రిజిస్టర్ చేయలేదు, దయచేసి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి వెంటనే సంప్రదించండి, లేకపోతే రేపు మాకు ప్రాబ్లం కావచ్చు. సో ఇది ఈ మంత్ లో మనం టార్గెట్ చేసి ఖతం చేసేద్దాం.